పెరుగు కుండలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని తరికొండ అనే గ్రామంలో కొలువై ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిపై రచనలు చేసిన కవయిత్రి తరిగొండ వేంగమాంబ జన్మస్థలం కూడా ఇదే. ప్రధాన ఆలయంలో శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చతుర్భుజాలతో అభయహస్తాలతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహస్వామి దేవేరికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయంలో చెంచులక్ష్మి అమ్మవారిని అలాగే లక్ష్మీదేవిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఇద్దరమ్మలను దర్శించుకుంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేది ఇక్కడి వారి విశ్వాసం. తూర్పుముఖంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన గోపురానికి 3 మెట్లు ఉంటాయి. గోపురంపై 5 కలశాలుంటాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడ విగ్రహం, ద్వయస్తంభం, దుర్వాస మహర్షి స్థాపించిన బలిపీఠం ఉన్నాయి. ఎదురుగానే శ్రీ వేంగమాంబ ఆలయం కూడా ఉంది. ముఖమంటపంలో ఉపాలయంలో శ్రీ ఆంజనేయస్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆంజనేయస్వామి ఆలయం వద్దనే కూర్చొని తరిగొండ వేంగమాంబ నరసింహస్వామిని ధ్యానించేది. ఈ ముఖమంటపం అంతరాలయం వరకు వెళ్తుంది. అంతరాలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. గతంలో ఈ ప్రదేశాన్ని తరికుండ అని పిలిచేవారు. తరి లేదా తైర్ అంటే ద్రవిడ భాషలో పెరుగు అని అర్థం. తరికుండ అంటే పెరుగుకుండ అని అర్థం. కాలక్రమేణా తరికుండయే తరిగొండగా మారింది. ఈ గ్రామానికి ఈ పేరు రావడం వెనుక ఒక కథనం ఉంది. పూర్వం ఈ గ్రామంలోని ఒక స్త్రీ పెరుగు చిలుకుతున్నప్పుడు పెరుగు కుండలో సాలగ్రామ రూపంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చారట. అదే సమయంలో ఆ గ్రామంలో నివసించే రామానాయుడు అనే వ్యక్తికి స్వామి స్వప్న సాక్షాత్కారమిచ్చి తనకు ఆలయం నిర్మించి పెరుగుకుండలో దొరికిన తన సాలగ్రామాన్ని ప్రతిష్ఠించమని చెప్పారట. స్వామి ఆదేశం మేరకు నిర్మితమైన ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా పూజలందుకుంటున్నారు. అలాగే ఈ ఆలయం సత్యప్రమాణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సత్యప్రమాణాలు చేసే బలిపీఠాన్ని దుర్వాస మహర్షి ప్రతిష్ఠించాడని పురాణం. మహర్షి తన శక్తులను ఉపయోగించి ఇక్కడ ధర్మపీఠాన్ని కూడా స్థాపించారు. అందుకనే ఇక్కడ చేసే సత్యప్రమాణాలకు అత్యంత విలువ ఉంటుంది. ఆలయం వెలుపల స్వామికి ఎదురుగా ఉన్న ఈ బలిపీఠం వద్ద ఎంత ఘోరమైన నేరాలు చేసిన వారైనా సరే తమ తప్పుల్ని ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే తప్పు చేసిన వారు ఇక్కడ ప్రమాణాలు చేయడానికి కూడా భయపడతారు. ఈ అద్భుతమైన ఆలయం తిరుపతి నుంచి 98 కిలోమీటర్ల దూరంలో గుర్రంకొండ మదనపల్లి సమీపంలో ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయల్పాడు వద్ద ఉంది. పెరుగు కుండలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.